ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే మైథిలి, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఈ గాజులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ నెక్లెస్ ఈ వడ్డానం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఏంటే లేని వడ్డానం చాలా బాగుందా? ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు? ఆ హల్వారాజు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లికి గెస్ట్ హౌస్ బుక్ చేశాడు. ఒక పక్క పెళ్లి టైం అవుతోంది. ఇదిగో చూడు, ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి ఆలోచనలేం చేయకు. ఈ పెళ్లితో నీ తమ్ముడి భవిష్యత్తు ముడిపడుంది. నువ్వు ఏమాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా వాడి జీవితం నాశనం అయిపోతుంది. కాస్త వాడిని దృష్టిలో ఉంచుకో. అమ్మా, హల్వారాజ్ కాసేపట్లో నా మెళ్ళో కట్టేది పసుపు తాడు కాదమ్మా, ఉరితాడు. అయినా సరే ఆ ఉరితాడిని నా మెడకి ఎందుకు బిగించుకుంటున్నానో తెలుసా? నా తమ్ముడు కోసం అమ్మా, నా తమ్ముడు కోసం. ఎవరమ్మా నీ తమ్ముడు? ఎవరు నీ తమ్ముడు? వీడేమన్నా నీ తోడబుట్టిన తమ్ముడా? మీరిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలా? అవసరం లేదు. ఏ తమ్ముడు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పు. వీడిని అరెస్ట్ చేస్తే ఎలా విడిపించుకోవాలో నేను చూసుకుంటాను. అంతేగాని ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఏంటి నాన్న మీరనేది? నా తమ్ముడు నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కాదా? మరైతే మనం వీడిని తెచ్చుకుని పెంచుకున్నావా? ఏంటక్క నువ్వు అనేది? నన్ను పెంచుకోవడం ఏంటి? మరి మనిద్దరం రక్తం పంచుకు పుట్టిన అక్క తమ్ముళ్ళం కాకపోతే నిన్నైనా తెచ్చుకుని పెంచుకుని ఉండాలి, లేదా నన్నైనా తెచ్చుకుని పెంచుకుని ఉండాలి. చెప్పండి నాన్న, ఎవరు మా ఇద్దరిలో మీ సొంత బిడ్డ? ఆయన ఈ పెళ్లి జరగకుండా ఆపాలని ఏదో పిచ్చివాగుడు వాగుతున్నారమ్మా. మీరిద్దరూ మా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే. నేను నవమాసాలు మోసి కన్న బిడ్డలే. ఏమండి చెప్పండి. అవునమ్మా, మీ అమ్మ చెప్పింది నిజం. ఈ పెళ్లి ఆపాలనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు వాగేశాను. ఈ పెళ్లి ఆపలేక కళ్ళున్న గుడ్డివాడిలా చూస్తున్న ఈ అసమర్థపు తండ్రిని క్షమించమ్మా, నన్ను క్షమించు. నాన్నేంటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడారు? అంటే బంటిని తెచ్చుకుని పెంచుకున్నారా? అంటే బంటి ఆమెకు పుట్టలేదా? ఆ విషయం తెలిస్తే బాధపడతారని చెప్పట్లేదా? మొత్తానికి నాన్న మనసులో ఏదో ఉంది, అది బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ లోపు అమ్మ ఆపుతుంది. అదేంటో తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాలి. ఏంట్రా అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? రే, ఇంకా సేపట్లో మైథిలికి హల్వారాజ్కి పెళ్లి జరగబోతుందిరా. ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపాలి, లేదంటే నా మైథిలి నాకు దూరం అయిపోతుందిరా. చాలా టెన్షన్గా భయంగా ఉందిరా. ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయరా, చెప్పరా. ఇప్పుడు చేయాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? ఏం చేయాలో అర్థం కాకే కదరా నిన్ను హెల్ప్ అడుగుతుంది. రేయ్, ఇప్పటికీ నీకు 1,00,000 సార్లు చెప్పుంటాను. మైథిలికి ఐ లవ్ యూ చెప్పురా అని. నువ్వు విన్నావా? రేయ్, జరిగింది వదిలేరా. ఇప్పుడేం చేయాలో చెప్పు ప్లీజ్. నేను చెప్పించేస్తావా? ఏం చెప్పినా చేస్తాను. అయితే అర్జెంటుగా మైథిలికి ఫోన్ చేయి. ఎందుకు? ఐ లవ్ యూ చెప్పడానికి. ఇప్పుడా? మరి ఇంకెప్పుడు చెప్తావరా? హల్వారాజుతో పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తావా? అది కాదురా. ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు.
ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పే అవకాశం ఉండదు. నువ్వు ఫోన్ చేస్తావా లేదా నన్నే ఫోన్ చేయమంటావా? నేనే చేస్తాను. హలో ఉత్తమ్ గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే చేశారు. ఒక్కసారి మీరు ఇక్కడికి రండి. మనిద్దరం కలిసి బంగారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి వాడితో నిజం చెప్పించాలండి. డోంట్ వరీ అండి, నేనున్నాను కదా. ఇంకా సేపట్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఏదో ఒకటి చేసి ఇద్దరం అక్కడి నుంచి బయటపడదాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఉంటాను. సరే అండి, ఓకే ఉంటాను. మైథిలి గారు, ఆ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ, చెప్పండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కాస్త టెన్షన్గా ఉంది. రేయ్, ఇంత పిరికివాడివి ప్రేమించి పెళ్ళేలా చేసుకుంటావురా? రే, గట్టిగా అరవకురా, వినపడుతుంది. ఆ, ఏంటండి గిరిగారు ఏదో అంటున్నారు? ఆహా, ఏమీ లేదండి. ఎప్పటి నుండో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ టెన్షన్ వల్ల, భయం వల్ల చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు తెగించి చెప్పేస్తున్నాను. యాక్చువల్గా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రే గుట్లే, నాకు మైత్రికి ఇంకా సేపట్లో పెళ్లి జరగబోతుందిరా. చీటికి మాటికి విసిగించావంటే నా కాబోయే పెళ్ళాన్ని హెరాస్ చేస్తున్నామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపల ఇస్తాను. రై, ఫోన్ పెట్టరా. రై, నా కొడక చంపేస్తాను రా. ఫోన్ మైథిలికి ఇవ్వు. రై, హలో హలో, రై రై. చా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అదేదో ముఖ్యమైన విషయం చెప్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. ఏయ్, నువ్వు ఒకప్పటి మైథిలివి కాదు, ఇప్పుడు నాకు కాబోయే పెళ్ళానివి. నీకెవరన్నా ఫోన్ చేయాలంటే నా పర్మిషన్ ఉండాలి. అయినా పెళ్ళయ్యేదాకా నీకు ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. హల్వా 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 హల్వా. ఏంటే, ఏమైంది? నా ఫోన్ లాక్కుని వెళ్తున్నాడమ్మా. పర్వాలేదులేవే, వాడి దగ్గరే ఉండని. లేకపోతే అడ్డమైన వెధవులు ఫోన్ చేసి నీ మనసు పాడు చేస్తూ ఉంటారు. పో, పెళ్లి రెడీ అయ్యి రాపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.